ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. ఢిల్లీలో పర్యటిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ను కిప్కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఢిల్లీ కోఆపరేటివ్ బ్యాంక్ ఎండీ అనితా రావత్ సన్మానించారు. ఈ క్రమంలో ఆనాటి జ్ఞాపకాలను మంత్రి గుర్తు చేసుకున్నారు. కోఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైన తన ప్రస్థానం మంత్రి వరకు కొనసాగిందని పొన్నం చెప్పుకొచ్చారు. మంత్రి అయ్యానని, తనను వదిలేయొద్దని తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ కొంచెం ఎమోషనల్ అయ్యారు. అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ చైర్మన్ అయ్యానని, 5 ఏళ్లు చైర్మన్గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. కిప్కో ప్రోత్సాహం వల్ల ఎంతో ఎదిగానన్నారు. కిప్కో ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 7వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి చెప్పుకొచ్చారు. నిన్ననే లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగిందని, మీ అందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చారని, అందరికంటే చిన్న వయసులో కోఆపరేటివ్గా పనిచేశారని, మీ అందరి ప్రేమను పొందాను అని అన్నారు.